మిత్రులందరికీ కూడా నా సామాజిక విప్లవాభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు కంభం ఆనంద్ కుమార్, రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు నేను. ఈ రోజున మరి పిడుగురాళ్ల లెనిన్ నగర్కి చెందినటువంటి షేక్ జమీలమ్మ నాయకత్వంలో ఆధ్వర్యంలో సాయి మదర్ తెరిసా వృద్ధుల ఆశ్రమం గత 12 సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఈ ఆశ్రమంలో వికలాంగులు, వృద్ధులు, మరి అనాథ పిల్లల అందరికి కూడా ఆశ్రయం కల్పించి అక్కడే నిరంతరం మరి వారికి కావాల్సిన నిత్యావసరాలన్నీ కూడా షేక్ జమీలమ్మ కల్పిస్తూ ఉంది. అందులో భాగంగా మాలాంటి లైక్ మైండెడ్ పీపుల్ అంటే భావసారూప్యత కలిగినటువంటి కొంతమంది మాలాంటి వాళ్ళు కూడా మాకు చేతనైనంత వరకు మరి చందాలు వసూలు చేసి ఆశ్రమానికి ఇస్తూ ఉన్నాం. ఈ క్రమంలో ఓర్సు మంగారావు అనేటువంటి వ్యక్తి నేను ఆశ్రమానికి చందాలు వసూలు చేస్తానని చెప్పి ఒక ఆటోకి పర్మిషన్ తీసుకొని 10 ఆటోలు అక్రమంగా నడుపుతూ సాయి మదర్ తెరిసా వృద్ధుల ఆశ్రమానికి నేనే అధ్యక్షుడని అతని పేరు వేసుకొని ఆటోల మీద బ్యానర్ పెట్టుకొని అక్రమంగా వృద్ధులు, అనాథల పేర్లు చెప్పుకొని డబ్బులు, పాత బట్టలు గ్రామాన ఊరు తిరిగి వసూలు చేసుకుంటా ఉన్నాడు. ఆశ్రమానికి కనీసం ₹1 కూడా చందా ఇవ్వట్లేదు. ఈ విషయమై మాలాంటి పెద్దలందరికీ కలిసి అతను నిలదీసినప్పుడు మీకు చేతనైన చేసుకోండి, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానని చెప్పేసి అతను తన ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న క్రమంలో మరి పిడుగురాళ్ల టౌన్ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గారు కనీసం మానవతా దృక్పథంతో ఈ వికలాంగుల మీద కానీ, అనాథల మీద కానీ, వృద్ధుల మీద జాలి చూపించి సదరు ముద్దాయి అయినటువంటి ఓర్సు మంగారావుని అతని మనుషుల్ని పిలిపించి భయపెట్టి మరి ఆశ్రమానికి వాళ్ళు వసూలు చేసినటువంటి వేలాది రూపాయలు మరి అందులో ఎంతో కొంత చందా ఇప్పించాలి. కానీ కనీస బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఎస్ఐ గారు, పిడుగురాళ్ల టౌన్ ఎస్ఐ గారు మానవతా దృక్పథంతో స్పందించకుండా ఆయన మరి నిర్లక్ష్యంగా ఉండటం జరిగింది. దీని మీద ఈ రోజున సాయి మదర్ తెరిసా వృద్ధుల ఆశ్రమానికి సంబంధించినటువంటి అధ్యక్షురాలు షేక్ జమీలమ్మ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్పీ గారిని కలిశాము. ఎస్పీ గారికి అన్ని వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎస్పీ గారు మరి సిఐ పిడుగురాళ్ల టౌన్ సిఐ గారికి ఎండార్స్ చేయడం జరిగింది, ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. దీని మీద మాకు న్యాయం కావాలి. ఎవరైతే అక్రమంగా ఆశ్రమం పేరు చెప్పుకొని చందాలు వసూలు చేసుకుంటున్నాడో ఓర్సు మంగారావుని, అతని ఆటోల్ని, మరి అతని మనుషులు కూడా కట్టడి చేయాలని, వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా మీకు విన్నవిస్తామన్నాను. మీ అందరికీ నమస్కారం అండి. నా పేరు షేక్ జమీలా, లెనిన్ నగరు, పిడుగురాళ్ల 3వ లైను. 12 సంవత్సరాలు, గత 12 సంవత్సరాల నుంచి నేను రిజిస్ట్రేషన్ చేపించి 5గురితోటి స్టార్ట్ చేస్తే ఈ రోజుకి 30 మంది ఉన్నారు. 30 మంది ఉంటే మంగారావు అనే అతను నేను కూడా కాస్త కలెక్షన్ చేసి ఇస్తానని చెప్పి నా దగ్గర లెటర్ ప్యాడ్ తీసుకొని ఆయన వసూలు చేసుకుంటాను, ఆయనే ప్రెసిడెంట్ అని చెప్పి లిస్టింగ్ కార్డుల మీద కానీ, బ్యానర్ల మీద కానీ ఆయన ఫోటోలన్నీ మా అడ్రస్ మొత్తం మాదే. వాళ్ళు ప్రెసిడెంట్ అని వేసుకునేటప్పటికి ఇళ్లలో ఏ దొంగతనం జరిగినా, ఏది జరిగినా లెనిన్ నగర్కి మా ఆశ్రమానికి వస్తున్నారండి. ఇదంతా కట్టడి చేయాలని, మాకు మా ముసలోళ్ళకి న్యాయం చేయాలని అందరికీ, మీ పెద్దలందరికీ కూడా 2 చేతులు ఎత్తి నమస్కరించి ఏడుకుంటున్నానండి. ఈరోజు ఎస్పీ గారిని కలిసాము, కలెక్టర్ గారిని కూడా కలుస్తాము. మీ అందరికీ నా నమస్కారాలు.